శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ప్రతి ఒక్కరికి కూడా సంపాదించాలని కూడా చాలా మందికి ఉంటుందండి. సంపాదనకు అనేది కూడా అసలు అంతం అనేది ఉండదు. సంపాదించేటువంటి వారికి సంపాదిస్తూనే ఉంటారు, ఖాళీగా కూర్చోరండి. ముఖేష్ అంబానీ పిల్లలు ఉన్నారు, అదే మన అనంత్ అంబానీ, ఇంకెవరు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఉన్నారు. వాళ్ళ వంశంలో ఎవరు ఖాళీగా లేరండి. ఏదో పని చేసుకుంటా అంటే వర్క్ చేస్తున్నాడు. అయ్యో ఇన్ని వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించావు కదా, నీ తరాలు కాదు, ఒక 10 తరాలు, ఒక 100 తరాలు కూర్చొని తినేంత సంపాదన నీ దగ్గర ఉంది కదా, ఎందుకు ఇన్ని వ్యాపారాలు చేసి ఇన్ని టెన్షన్స్ ఎందుకు పడతావు? ఖాళీగా సబ్జెక్ట్ కూర్చోరాదని మనం అంటే కూర్చుంటారా? అది అది ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. అది ఖాళీగా కూర్చోవడం అనేది ఎవరి వల్ల కాదు. మనిషికి సంపాదన అనేది కూడా అది ఎప్పుడు కావాలనే కోరుకుంటుంటాడు, సంపాదించాలనే కోరుకుంటుంటాడు. నిజమండి. నాకు తెలిసి 90%, 99% ఇలాగే ఉంటుందండి. కొంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. అబ్దుల్ కలాం గారు ఉన్నారు. నిజంగా అతను సంపాదన అనేది నాకు అవసరం లేదు అని అతనికి వచ్చినటువంటి శాలరీస్ కూడా అతని తర్వాత కూడా పేద ప్రజలకే ఇచ్చేయడం జరిగింది. చాలా గొప్పవాడండి. ఇప్పటి వరకు నేను చూసినటువంటి గొప్ప వాళ్ళలో మహానుభావుడు మొట్టమొదటి వాడండి అబ్దుల్ కలాం. నిజంగా చాలా గ్రేట్, చాలా చాలా గ్రేట్. నిజంగా నా లైఫ్లో నేను మొట్టమొదటి వ్యక్తి అతనే కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. గొప్పవాళ్ళండి నిజంగా. సింపుల్ సిటీ, హ్యాపీ, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవడం, మంచి జ్ఞానవంతుడు. మా అబ్దుల్ కలాం గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, నేను నా బ్రెయిన్ని కేవలం ఒక 40% మాత్రమే వినియోగించుకోగలిగాను. ఇది వినియోగించుకుంటేనే నేను మిసైల్స్, రాకెట్స్, ఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ దాన్ని డెవలప్ చేశాను. కానీ నేను ఒకటే బాధపడుతుంటాను, నేను ఎందుకు నా బ్రెయిన్ 40% నేను యూజ్ చేశాను, 100% చేస్తే ఇంకా బాగుండునేమో, ఇంకా మన భారతదేశం ప్రపంచ దేశాల్లో నంబర్ 1 స్థాయికి ఉండు, కానీ నేను చేయలేకపోయాను అని తను చెప్పాడండి. అంటే మనిషి తలుచుకుంటే కాంది ఏముందండి, మనిషి కనిపెట్టిందే కదా కంప్యూటర్. అన్ని మెమరీ అది దాచిపెట్టుకున్నప్పుడు దాన్ని కనిపెట్టిన మానవుడు గొప్పవాడా తక్కువవాడా? అదేనండి, మనకు మెమరీ లేక, మన మెమరీ దాన్ని గుర్తుంచుకోలేక, కానీ మన పవర్ గొప్పది. కంప్యూటర్ని తయారు చేసిందే మానవుడి కంటే గొప్పదా కంప్యూటర్? కానీ మనం వినియోగించుకోక, మన ప్రపంచంలో కూడా సంపాదన అనేది అనంతం. సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు, కానీ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకనే మనం సంపాదించలేకపోతున్నాం. ఎప్పుడైనా ఏదైనా సంపాదన ఒక షాప్లో వాడు పక్కన షాప్ వాడు పెట్టుకుంటాడు, ఇతను షాప్ పెట్టుకుంటాడు. వాడికి ఎంతమంది వస్తున్నారో లెక్కలు రాసుకుంటాడు, వాడికి ఎంత గిరాకీ అవుతుందో లెక్కలు రాసుకుంటాడు, రోజు ఎంత కౌంటర్ అవుతుందో లెక్కలు రాసుకుంటాడు. కానీ వీడి షాప్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడే మీ ఆలోచన, కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టాడు? పక్కనున్న షాప్ మీద పెట్టాడు. అదే కాన్సన్ట్రేషన్ నీ వ్యాపారం మీద పెట్టుకుంటే నీ షాప్ రన్ అయిపోతుంది. అసలు నేను ఎందుకు బిజినెస్ చేయలేకపోతున్నాను, నా దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? అతను అమ్మింది ఏంటి, అమ్మేది ఏంటిది, నేను అమ్మేది ఏంటి? ఏమన్నా క్వాలిటీలోనే ఏమన్నా తక్కువ ఇస్తున్నానా, రేట్లు ఎక్కువ చెప్తున్నానా? మరి ఎందుకు అసలు నాకు దేనివల్ల నా షాప్ రన్ అవుతలేదా అని నీ కాన్సన్ట్రేషన్ నీ దాని మీద పెడితే నువ్వు ఖచ్చితంగా గొప్పవాడవుతావు. కానీ మనం అలా పెట్టవే. పక్కనున్నవాడు బాగుపడద్దు. ఏమండి, అంతేనే కదా నేను అనేది. పక్కనున్నవాడు ఎప్పుడు బాగుపడకూడదు. వాడు బాగుపడితే రేపు పొద్దున ఏదైనా మనకు సమస్య వచ్చింది అనుకోండి, మనకు ఉన్నటువంటి ధీరుభాయ్ అంబానీ సహాయం చేస్తాడు, కానీ ఈ పక్కనున్నవాడు సహాయం ఎప్పుడు చేయడండి. అంతే కదా. మనకు తెలిసిన వాడు సహాయం చేయడు, తెలియని వాడు సహాయం చేస్తాడు. వాడు ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ కోట్లు సంపాదించారు. వాళ్ళు మనం పోతే కూర్చొని, రా బాబు కూర్చో, నీకు ఎంత కావాలో పట్టుకొని తీసుకెళ్ళి ఉంటారు. కానీ పక్కనున్నవాడు ఏం చేస్తాడు? వాడు మనకేం చేయడు కదా. అదేనండి మన తప్పిదం అంతా ఇక్కడే వస్తుంది. రేపు కర్మగాలి, రేపు ఏదైనా సమస్య వచ్చి మనోడు పక్కనున్నవాడు బాగుపడితే
మన దగ్గర పైసలు ఉంటే, డబ్బులు ఉంటే, పలుకుబడి ఉంటే, పేరు ప్రతిష్టలు ఉంటే, మనం తెలిసిన వాడు కాబట్టి మనకు ఈజీగా సహాయం చేస్తాడు. తెలియని వాడు ఎందుకు చేస్తాడండి సహాయం? అందుకే నేను అనేది అదేనండి. మన పక్కనున్న వాడు ఎప్పుడు కూడా మనం ఆశీర్వదించాలి. వాడు ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా మంచి స్థాయికి ఎదుగుతూ ఉండాలి. ఎందుకంటే వాడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి. రేపు ఏదన్నా అవసరం వస్తే మనకు తోడుగా ఉంటాడు కాబట్టి. నేను ఏదో ఫిలాసఫీ బోధించట్లేదండి. ఉన్న కరెక్ట్ విషయం చెప్తున్నాను నేను. దీన్ని ఫాలో అవుతారా, పక్కనున్నవాడు ప్రేమిస్తారా, పక్కనున్నవాడు గౌరవిస్తారా, పక్కనున్నవాడిని దీవిస్తారా, మీ ఇష్టం. అది చెప్పేది నేను చెప్పానండి, అంతే. ఈ రోజులలో దెబ్బపడేది అదేనండి. దానివల్లనే అవుతుంది కష్టం, ఇబ్బంది. నేను చెప్తున్నటువంటి రాసుల సంపాదన అనేది కూడా మనకు ఎల్లలు దాటబోతుంది. అంటే బాగా సంపాదించబోతున్నారు, ఖచ్చితంగా సంపాదిస్తబోతున్నారు. సంపాదించింది నిలవాలంటే మీలో అహం చావాలి, స్వార్థం అనే విషయాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే మీరు బాగుపడతారు. కర్కాటక రాశిలో పుట్టినా, కన్యా రాశిలో పుట్టినా, మిథున రాశిలో పుట్టినా, వృశ్చిక రాశిలో జన్మించిన ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను. వీరు కష్టపడి ఒక రేంజ్కి వస్తారండి. అంతటి అదృష్టవంతులు వీళ్ళు. ఇక నుండి వీరి సంపద అనేది కూడా ఎల్లలు దాటబోతుంది. నంబర్ 1 పొజిషన్కి వెళ్ళబోతున్నారు. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని 270 degrees కోణం నుండి 360 degree కోణంలో కనుక మీ పేరును మీరు సరి చేసుకున్నట్టయితే మీ అంత అదృష్టవంతుడు ఇక ప్రపంచంలో ఉంటారండి. నేను చూసేటువంటి పద్ధతిలో కూడా అన్ని రకాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. సమస్య ఏదైనా ఒకటే ఖచ్చితంగా పరిష్కారం మనకు న్యూమరాలజీలో, ఆస్ట్రాలజీలో లభిస్తుంది. మానవుడే ఇవన్నీ కనిపెట్టాడండి. న్యూమరాలజీని కనిపెట్టింది మానవుడే, ఆస్ట్రాలజీని కనిపెట్టింది మానవుడే, గవ్వలను కనిపెట్టింది మానవుడే, తాళపత్రాలు రాసింది మానవుడే. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానవుడే. సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మానవుడే ఎస్టాబ్లిష్ చేశాడు. ఎందుకంటే మనకు ఒక సెల్ ఫోన్ ఎస్టాబ్లిష్ చేశాడంటే క్షణాలలో వార్తను తెలియజేసేది సెల్ ఫోన్. ఎక్కడో విదేశాలలో ఉంటారు, మనకి ఏదైనా సమస్య వచ్చింది, ఆ సమస్యను నివృత్తి చేసుకోవడానికి జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఒక్క సెకండ్లో కలుస్తుంది అక్కడికి. అట్లా మానవుడు ఇది తన అభివృద్ధి కోసం, తన కష్టపడకుండా ఉండడానికి అది సెల్ ఫోన్ తయారు చేసుకున్నాడు. మనం నడిచి వెళితే చాలా లాంగ్ టైం పడుతుందని చెప్పేసి ఏరోప్లేన్ సృష్టించుకున్నాడు మానవుడు, కార్లను సృష్టించుకున్నాడు, బైకులను సృష్టించుకున్నాడు. సముద్ర మార్గంలో మనకు ఈజీగా వెళ్ళడానికి బోట్లను, షిప్లను, స్టీమర్లను కనుక్కున్నాడు మానవుడు. భూగర్భంలో నుంచి మనకు భూగర్భ జలం నుండి పోవడానికి జలాంతర్గామిలు కూడా మానవుడే సృష్టించాడండి. ఇదంతా మానవ సంపదే. కాబట్టి చెప్తా, మానవుడు తలుసుకుంటే కానిదంటూ ఏది లేదండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాబట్టి కర్కాటక రాశిలో పుట్టినా, కన్యా రాశిలో పుట్టినా, మిథున రాశిలో పుట్టినా, వృశ్చిక రాశిలో పుట్టినా, ఈ 4 రాశులలో పుట్టిన వారు చాలా చాలా అదృష్టవంతులను కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.